Hey guys, this is Manisha Padala. You are watching Casa Interiors. So ఇవాళ మీ ముందుకి ఇంకో హోమ్ టూర్ తో వచ్చేసాను. సో ప్రెజెంట్ నేనైతే కొండాపూర్లో ఉన్నాను. GHR టైటానియా ఫ్లాట్. ఇక్కడ మనం చాలా డ్రీమ్ హోమ్స్ అయితే డెలివరీ చేసాము. ఇది కూడా వన్ ఆఫ్ ద డ్రీమ్ హోమ్ అన్నమాట క్లయింట్ కి. ప్రెజెంట్ నేనున్న ఫ్లాట్ ఏంటి అంటే 2300 SFT ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో రీసెంట్ గా హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఒకసారి ఈ ఫ్లాట్ ఎలా ఉందో కూడా గో త్రూ అయిపోదాము. సో ఇది కంప్లీట్ 3 BHK ఫ్లాట్. సో మనకి ఏంటంటే 2 లివింగ్ జోన్స్ వచ్చాయి. ఇది డ్రాయింగ్ ఏరియాగా కన్సిడర్ చేసాం, ఇంకొకటి లివింగ్గా తీసుకున్నాము. మన ఇమీడియట్ మెయిన్ డోర్ ఆపోజిటే మనకి సోఫా వాల్ అయితే వచ్చేసింది. సో సోఫా బ్యాక్ సైడ్ మేము ఎక్కువ హైలైట్ చేయాలనుకోలేదు, సింపుల్గా తీసుకోవాలనుకున్నాము. సో దానికోసమే ఈ PVC లోవర్స్ యూజ్ చేసేసి సింపుల్ బీడింగ్స్ తోటే హైలైట్ చేసేసాము. సో ఈ కంప్లీట్ ఫ్లాట్ అంతా మేము ట్రెడిషనల్ థీమ్లో చేసాము, కాంటెంపరీ స్టైల్ విత్ మిక్స్ ఆఫ్ మోడర్న్ టచ్. సో దానికోసమే ఈ ట్రెడిషనల్ బీడింగ్స్ అయితే తీసుకున్నాము. మీకు ఫర్నిచర్ అంతా కూడా ట్రెడిషనల్ థీమ్లోనే వెళ్ళిపోయాము. సెంటర్లో మనకి శ్రీనివాస కళ్యాణం ఫోటో ఎట్టు కమ్ అనమాట. సో ఈ ఫ్లాట్లో మాకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీషియస్ ఐటమ్ ఏదైతే ఉందో ఇదే అనమాట. ఇది మనకి ఏజెస్ నుంచి వస్తుంది, అంటే క్లయింట్కి వాళ్ళ ఫాదర్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఎప్పటి నుంచో ఉంది, అది పర్టికులర్గా హైలైట్ చేయాలని చెప్పి మా క్లయింట్ చెప్పారు. అందుకే ఈ కార్నర్ అనేది ఈ ఫోటో ఫ్రేమ్ కోసం అయితే ఇచ్చేసేసాము. ఇది ఇక్కడ పెట్టేసి హైలైట్ అయితే చేసేసాము. సో ఈ ఫ్లాట్లో మనం ఎండ్ టు ఎండ్ సర్వీస్ అయితే ఇచ్చాము. ఇక్కడ మెయిన్ కర్టన్స్ కూడా మనమే ప్రొవైడ్ చేసాము. ఇవేంటి అంటే మన థీమ్కి తగినట్టు బేస్ షేడ్సే తీసుకున్నాం అనమాట. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా కాంటెంపరీ స్టైల్లో వెళ్తున్నామని. దీన్ని మ్యాచ్ చేస్తూ మనము అండ్ మనకి ఇక్కడ ఏంటి అంటే పెల్మెంట్ కూడా యూజ్ చేసాము. ఒకటి ఏంటి అంటే లాంగ్ కర్టన్స్ అవి యూజ్ చేసినప్పుడు ఆ వెయిట్కి వాటి కోసం టెక్నికల్గా మనకి అదైతే చాలా నీడ్ ఉంటుంది. అండ్ లుక్ వైజ్ కూడా మనకి కంప్లీట్ వుడ్ పెల్మెంట్ అయితే ఎండ్ టు ఎండ్ అది తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ హైలైట్ చేయాల్సిన ఇంకో థింగ్ ఏంటంటే ట్రెడిషనల్ సీలింగ్. సో సీలింగ్ కూడా రెగ్యులర్ జిప్సమ్ లాగా వెళ్ళిపోకుండా ఓన్లీ డైనింగ్ పైన వుడ్ వెళ్ళకుండా ఇక్కడ మేమేం యూజ్ చేసాము అంటే జిప్సమ్ తోటి PVC ప్లస్ వెనియర్ యూజ్ చేసాము. ఈ ఫ్లాట్లో మీరు ఏదైతే వుడ్ కలర్ చూస్తున్నారో ఎవ్రీథింగ్ వెనియర్ మెటీరియల్ యూజ్ చేసాము, లామినేట్ అయితే మేము యూజ్ చేయలేదు. అండ్ మనకి మెయిన్ డోర్కి ఇమ్మీడియట్గా ఒక వాల్ వచ్చింది. యాక్చువల్లీ ఈ వాల్లో మనకి చాలా MCB బాక్స్ అండ్ ఒక ఫైబర్ నెట్ బాక్స్ ఇలా చాలా వచ్చాయన్నమాట. ఆ కేబులింగ్స్ అన్నీ మనం హైడ్ చేయడానికి ఒక ప్యానెల్ అయితే తీసుకున్నాము. చార్కోల్ షీట్ సింపుల్ ఎక్కువ ఎలివేట్ అవ్వకుండా లైట్గా హైలైట్ అవ్వడానికి చార్కోల్ షీటే యూజ్ చేసేసాము. ఇన్ బిట్వీన్ మనం కస్టమైజ్డ్ వాల్ పేపర్ అయితే యూజ్ చేసాము. సో ఇవన్నీ మనకి కన్సీల్ అయిపోయాయి. ఇక్కడ కూడా ఈ వాల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకి డిఫరెంట్ ఎంబోజ్డ్ వాల్ పేపర్స్ అనమాట. టచ్ ఫీల్ కూడా మనకి ఉంటుంది. సో మనకి ఎలాగో ఇక్కడ మనకి ఫైబర్ కేబుల్స్ కన్సీల్ చేస్తున్నాం కదా, అలాగే ఒక కీ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేసేసాం మనం. సో ఇక్కడ మనకి కీస్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడే స్టోర్ చేసేసుకోవచ్చు. యాజ్ యూజువల్ మనకి ఫైబర్ నెట్స్ అవి యూజ్ చేయడానికి ఇక్కడ ఇచ్చేసాం. అలాగే మనకి మెయిన్ MCB కూడా చాలా ప్రాబ్లమ్. సో దాన్ని కూడా మనం కన్సీల్ చేస్తూ ఒక డోర్ అనేది ఇచ్చేసాం అనమాట. ప్యానలింగ్లోనే ఇది కన్సీల్ అయిపోతుంది. సో మనకి ఇది చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, దానికోసమే ఇలా హిడెన్ ప్యానల్ తోటి మనం ఇది ఇచ్చేసాము. అండ్ ఈ లివింగ్ ఏరియాలో అండ్ ఈ కంప్లీట్ ఫ్లాట్లో కూడా మాస్టర్ పీస్ ఏదైతే ఉందో ఈ వాల్ అనమాట. యాక్చువల్లీ మీకు ఇందాకే చెప్పాను 2 లివింగ్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ డ్రాయింగ్ సెక్షన్గా అంటే ఫార్మల్ లివింగ్గా పెట్టేశాము. సో ఈ వాల్ ఏంటి అంటే కంప్లీట్ శాండ్ స్టోన్తో డిజైన్ చేసాము. అంటే రెగ్యులర్ ప్యానెల్స్, వుడెన్ ప్యానెల్స్, పెయింటింగ్, టెక్స్చర్ పెయింట్ ఇలా కాకుండా శాండ్ స్టోన్ తోటే డిజైన్ చేసాము. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసారు శాండ్ స్టోన్తో డిజైన్ చేసిన బుద్ధాని. ఆ కాన్సెప్ట్లోనే ఇది కూడా డిజైన్ చేసాము. అండ్ ఇక్కడ మనకు ఒక ఫాయర్ సెక్షన్ లాగా ఒక స్టోరేజ్ అయితే ఇచ్చేసాము. కార్నర్లో కూడా ఒక టాల్ యూనిట్ ఇచ్చేసాము, రెగ్యులర్ అంటే మన ఏమైనా ఆర్టిఫాక్ట్స్ అలా హైలైట్ చేసుకోవడానికి. అండ్ బాటంలో కూడా మనం ఏదైతే సీలింగ్లో యూజ్ చేసామో అదే PVC లోవర్స్ అనేవి యూజ్ చేసాము, కంప్లీట్ ఆ వుడ్ టచ్ అండ్ గోల్డ్ ఫీల్ ఉండడానికి. సో ఈ కంప్లీట్ ఫ్లాట్లో అండ్ ఈ రూమ్లో కూడా ఒక మాస్టర్ పీస్ ఉంది, అదే ఈ వాల్ అనమాట. సో అంతా హైలైట్ చేయడానికి ఈ వాల్ అనేది మేము చాలా డీటెయిల్గా కష్టపడి చేసాము. దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో శ్రీకాంత్ ఉన్నారు మనతోటి. హాయ్ గైస్. సో ఇది యాక్చువల్లీ మనం యూజ్ చేసింది ఇక్కడ వచ్చేసి లైమ్ శాండ్ స్టోన్. సో శాండ్ స్టోన్ అనేది కామన్ అండ్ ఎన్గ్రేవింగ్ కూడా కామన్, బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి శాండ్ స్టోన్లో ఎన్గ్రేవింగ్లో గోల్డ్ ఫిల్లింగ్ చేసాం. ఇది మెయిన్ హైలైట్ పాయింట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంబోజ్డ్ అందరూ చేస్తారు. ఇక్కడ ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే ఎంబోజ్డ్ విత్ లైటింగ్ చేసాము. సో ఇది మెయిన్ పర్పస్, ఎందుకంటే దాని ఒక ఫీల్ ఎన్హాన్స్ చేసేదానికి మనకి. సో దీనికి ఒక లేఅవుట్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. బిఫోర్ ప్లానింగ్లోనే మనం ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ లేఅవుట్ ప్రిపేర్ చేసుకొని దాని లూపింగ్తో మనం ఈ మోల్డింగ్స్ పెట్టడానికి దీని హైలైట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఆ బిఫోర్ ప్లాన్ యొక్క అవుట్పుటే మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రెసెంట్.
సో మనకి మెయిన్ డ్రాయింగ్ ఏరియా నుంచి నెక్స్ట్ డైనింగ్ ఏరియాకి రావడానికి ఎక్కువ హైలైట్ చేయకుండా జస్ట్ ఆర్చ్ ప్యానలింగ్ అయితే చేసేసాము. ఇది కూడా కంప్లీట్ వెనియర్తో చేసేసి ప్రొఫైల్ లైట్ తోటి హైలైట్ చేసేసాము. సో మనకి డ్రాయింగ్ ఏరియా నుంచి ఇమీడియట్గా రావడానే మనకు పూజా యూనిట్ ఉంది ఇక్కడ. సో ఈ పూజ ఏంటి అంటే కంప్లీట్ వెనియర్తో చేసాము, ఎందుకంటే క్లయింట్ రిక్వైర్మెంట్ కంప్లీట్ బ్రాస్తో ఫిల్ చేయాలని. మీకు ఇక్కడ ఏదైతే బ్రాస్ చూస్తున్నారో అప్రాక్స్గా 200 kgs ఎబోనే ఉందన్నమాట. ఇది క్లయింట్కి ముందే ప్రిఫర్డ్ ఉంది. యాక్చువల్లీ క్లయింట్ మనల్ని కాంటాక్ట్ అయ్యడానికి మెయిన్ రీజన్ కూడా పూజ గురించే కాంటాక్ట్ అయ్యారు. సో ఇక్కడ మనము డోర్స్ కూడా కంప్లీట్ వెనియర్ డోర్స్ ఇచ్చేసేసి ఫ్లూటెడ్ గ్లాస్ అయితే యూజ్ చేసేసాము. ఇన్సైడ్ కూడా మీరు చూసినట్లయితే బ్రాసే యూజ్ చేసాము, వెనియర్ బ్యాక్ ప్యానల్ తీసుకున్నాము. అండ్ ఇక్కడంతా కూడా టైల్ తోటే తీసుకున్నాము, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ డిజైన్కి వెళ్ళేక ముందే క్లయింట్ మాకు ఇన్ని ఫోటో ఫ్రేమ్స్ ఖచ్చితంగా కావాలి అని చెప్పారు. సో యాజ్ పర్ ప్రతి ఫోటో డైమెన్షన్స్ తీసుకొని మనం ఈ పూజా రూమ్ అయితే క్రియేట్ చేసాము. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే అన్ని అష్టలక్ష్ములతోటే హైలైట్ చేసేసాము. సో అండ్ పూజా రూమ్లో ఇంకొక హైలైటెడ్ పార్ట్ ఉంది, అదే మనకి ఫాల్ సీలింగ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే గ్లాస్ అంటే రెగ్యులర్ జిప్సమ్ సీలింగ్ ఇవ్వకుండా ఇక్కడ మనం గ్లాస్లో పిచ్ వై పెయింటింగ్ ఇచ్చేసాము. సో మన ట్రెడిషనల్ టచ్ ఉండాలి కాబట్టి కంప్లీట్ హోమ్ అంతా మనం ట్రెడిషనల్ థీమ్లో చేసినాం కాబట్టి సీలింగ్ కూడా అలాగే మనం డిజైన్ చేసేసాము. సో ఇక్కడ మనకి పూజా రూమ్ ఆపోజిట్లోనే మనకి డైనింగ్ అయితే స్పేస్ ప్రొవైడ్ చేసేసాము. ఈ డైనింగ్ టేబుల్ కూడా మనం డిజైన్ చేసి కస్టమైజ్ చేసింది. సో డైనింగ్ సెక్షన్లో కూడా మనం వెనియర్ సీలింగే యూజ్ చేసాము. లివింగ్లో ఎలా అయితే వుడ్తో హైలైట్ చేసామో ఇక్కడ కూడా మనం వెనియర్తోనే హైలైట్ చేసాము. బట్ మనకి ఇక్కడ గ్లాస్ అనేది యూజ్ చేసాము కొంచెం హైలైట్ చేయడానికి విత్ రోజ్ గోల్డ్ కలర్ టీ పట్టీస్. అండ్ మీకు ఇక్కడ లైట్స్ కూడా చూసారు అంటే రెగ్యులర్ ప్యానల్ లైట్స్ అయితే వెళ్ళలేదు, అన్ని సిఓబి లైటింగ్సే వెళ్ళాము. అది కూడా కొంచెం ప్రీమియం లుక్ యాడ్ చేస్తుందని. మెయిన్ సీలింగ్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, కమ్యూనిటీస్లో హైట్ ప్రాబ్లం ఉంటుంది, అక్కడ మనము స్టెప్ సీలింగ్స్ అయితే తీసుకోలేము. వాటి కోసమే మనం చేస్తున్నాము జిప్సమ్ బీడింగ్స్ తోటి. నేను ఈ మధ్య వీడియోస్లో ప్రతి వీడియోలో హైలైట్ చేస్తున్నాను జిప్సమ్ బీడింగ్స్. ఆ బీడింగ్స్ తోటే మనం ఇక్కడ కంప్లీట్ ఫ్లాట్ అంతా హైలైట్ చేసేసాము. యాక్చువల్లీ మీరు చూస్తుంటే కంప్లీట్ హోమ్ అంతా వెనియర్ యూజ్ చేసాం కదా, సేమ్ ఫాల్ సీలింగ్లో కూడా వెనియర్ విత్ గ్లాస్ తోటే హైలైట్ చేసాము. సో ఆ వెనియర్ టచ్ ఉండేటట్టు కూడా మనం డైనింగ్ టేబుల్ కూడా అలాగే మీరు బాటమ్ చూసినట్టయితే సో డైనింగ్ టేబుల్ లెగ్ అండ్ స్టాండ్ అంతా కూడా మనం వెనియర్ తోటే లోవర్స్ చేపించామన్నమాట విత్ ఇటాలియన్ మార్బుల్. అండ్ మనకి ఆపోజిట్లోనే మనకి క్రాకరీ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకి క్రాకరీ అనేది రెగ్యులర్గా అంత గ్లాస్ సెటప్సే తీసుకోకుండా క్లయింట్కి చాలా వాస్ట్ క్రాకరీ వచ్చింది. దీన్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాము. ఇది రెగ్యులర్గా క్రాకరీ కోసం ఇచ్చేసాము. అండ్ ఇది రెగ్యులర్ స్టోరేజ్ విత్ స్టడీ టేబుల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. జనరల్గా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కామన్ అయిపోయింది కాబట్టి స్టడీ టేబుల్స్ మ్యాండేటరీ అయిపోయాయి కదా, ఆ థీమ్లో ఇచ్చిందే ఈ క్రాకరీ అనమాట. ఇక్కడ మీకు హైలైట్ చేయాల్సింది కర్వ్ ఎడ్జెస్. సో జనరల్గా మనం ప్రీవియస్లీ మీరు చూసే ఉంటారు లామినేట్లో కర్వ్ ఎడ్జెస్ చూపించాను. చిన్న చిన్న ఫినిషింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి, అవి కూడా అసలు రావద్దు అంటే మనకి వెనియర్సే ఆప్షన్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్ కర్వ్స్ అనేవే ఇచ్చాము. సో ఇక్కడ మనం వెనియర్ యూజ్ చేయడం వల్ల మీకు కర్వ్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతాయి. సో ఇక్కడ కంప్లీట్ డోర్స్ కూడా మనం హ్యాండిల్ లెస్సే ఇచ్చేసామన్నమాట. సో ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ మనకి పాసిబిలిటీ ఉంటే ఇక్కడ మనం యూజ్ చేసిన మెటీరియల్ లామినేట్ యూజ్ చేసాము అండ్ వెనియర్ యూజ్ చేసాము. సెంటర్ పార్ట్ హైలైట్ చేయడానికి మనం లేజర్ కట్తో చేసిన రాంబస్ షేప్ డైమండ్ మిర్రర్స్ అయితే యూజ్ చేసాము. దీని కంటిన్యూటీ మనకి వర్క్ స్టేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి మినిమల్ వర్క్ స్టేషన్ కావాలని అడిగారు క్లయింట్. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఎడ్జెస్ అన్ని మనం కర్వ్సే ఇచ్చాము, ఇక్కడ కూడా మీకు కర్వ్ ఎడ్జెసే ఇచ్చాము. సో ఇది ఏంటంటే లుక్ వైజ్ బాగుంటుంది, మెయిన్ మనకి కంఫర్ట్ కూడా ఉంటుంది అటు ఇటు మూవ్ అయ్యేటప్పుడు. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ వెనియర్ అండ్ లామినేట్స్. సో మనకి ఇది మెయిన్ లివింగ్ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చాము, అందుకే టీవీ యూనిట్ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చేసాము. సో టీవీ యూనిట్లో కూడా రెగ్యులర్గా టాల్ యూనిట్స్ అలా వెళ్ళలేదు. క్లయింట్కి ఏంటి అంటే స్టోరేజ్ టాల్ యూనిట్స్ అంతా మనం డ్రాయింగ్ సెక్షన్లో ఇచ్చేసాం కదా. సో బ్యాక్ సైడ్ మనకి మార్బుల్ లుక్ ఉండాలి, బట్ లామినేట్స్లో అంత గ్లాసీనెస్ ఉండదు కాబట్టి ఇక్కడ ఎక్రలిక్ యూజ్ చేసాము. సో ఎక్రలిక్ పైన గోల్డ్ లైన్స్ వచ్చేసాయి అనమాట. అండ్ ఇక్కడ వుడ్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేసినట్టు మొత్తం వెనియరే యూజ్ చేసాము. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, గోల్డ్ హ్యాండిల్స్ తోటి మనం హైలైట్ చేస్తున్నాము. అండ్ ఈ కార్నర్ ఏంటి అంటే రెగ్యులర్ టాల్ యూనిట్ తీసుకోకుండా ఒక చిన్న యూ షేప్ అనేది ఇచ్చేసాము. అండ్ ఇక్కడ మనం చిన్న ఒక గ్లాస్ పీస్లో ఒక పికాక్ అనేది కస్టమైజ్ చేపించి ఇక్కడైతే స్టిక్ చేసేసాము. దీని థీమ్ అనేది మనకి ఫాలో అవ్వడానికి సోఫా బ్యాక్ సైడ్ కూడా ఏదైతే పికాక్ ఉందో సేమ్ పికాక్ ఇక్కడ మనకి వాల్ పేపర్లో కూడా మనం కస్టమైజ్ చేపించి ఇక్కడ రీప్లేస్ చేసేసాము. సో ఇది కంప్లీట్లీ మనకి టీవీ యూనిట్ ఆపోజిట్ వాల్ అనమాట. మనకి టీవీ యూనిట్లో మీరు చూసారు కదా పికాక్, సేమ్ డిజైన్ మనకి అంటే ఆ పికాక్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి అని చెప్పి వాల్ పేపర్ మనం కస్టమైజ్ చేపించాము. కస్టమైజ్ చేపించి సోఫా బ్యాక్ వాల్గా ఇది హైలైట్ చేసేసాము. అండ్ దీనిపైన మీకు సీలింగ్ చూసినట్టయితే ఎక్కువ హైలైట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇదే జోన్లో డైనింగ్ ఏరియా వచ్చింది.
సో అందుకోసం సింపుల్ రోప్ లైట్ విత్ ప్రొఫైల్ లైట్ తోటి హైలైట్ చేసేసాము. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనం కర్టన్స్, సో సేమ్ మనం ఏదైతే డ్రాయింగ్ ఏరియాలో కర్టన్స్ యూస్ చేసామో సేమ్ కర్టన్స్ ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది. సో ఆ ఫ్రంట్ డోర్ మొత్తం ఎండ్ టు ఎండ్ తీసేసుకున్నాం మేము, సెంటర్ టు సెంటర్ కాకుండా. ఇక్కడ సేమ్ మనకు అక్కడ మెన్షన్ చేసినట్టు పెల్మెంట్ కూడా ఇక్కడ యూస్ చేసాం. హియర్ కమ్స్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా కంప్లీట్లీ మనం ట్రెడిషనల్ థీమ్లోనే డిజైన్ చేసాము. అందుకే మీకు కలర్ ప్యాలెట్స్ అంతా మనం ఇప్పుడు చూసిన వీడియోస్, ఇప్పటి వరకు చూసిన వీడియోస్కి ఈ వీడియోస్కి అంతా కొంచెం డార్క్ టోన్సే ఉంటాయి. అండ్ మెయిన్ ట్రెడిషనల్ థీమ్లో మనకి గ్రీన్స్, ఆరెంజెస్, ఎల్లోస్ ఇవి హైలైటెడ్ ఉంటాయి కదా. ఈ రూమ్ అంతా మనం గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో చేసాము. మెయిన్ ఇక్కడ బెడ్, సో ఈ బెడ్ కూడా మనం ఆన్ సైట్లోనే చేసాము వెనియర్ అండ్ లామినేట్ తోటి. బ్యాక్ డ్రాప్ కూడా రెగ్యులర్ ప్యానల్ కాకుండా చుట్టూరు రెక్టాంగిల్ ఫ్రేమ్ అయితే చేసాం వెనియర్ తోటి. అండ్ ఇక్కడ కస్టమైజ్డ్ వాల్ పేపర్ యూజ్ చేసేసాం, సేమ్ ఎంబోస్డ్ వాల్ పేపర్. సో ఇక్కడ కంప్లీట్ కస్టమైజ్డ్ వాల్ పేపర్ అయితే యూజ్ చేసాం. ఇక్కడ ఏంటి అంటే మనకి గ్రీన్ టోన్ ఏదైతే వార్డ్రోబ్లో తీసుకున్నామో అదే కుషనింగ్ ఇక్కడ తీసుకున్నాము విత్ గోల్డ్ టీ పట్టీస్. అండ్ ఇక్కడ మీకు ఇమీడియట్గా సైడ్ మనకి వార్డ్రోబ్కి సైడ్ టేబుల్స్ అయితే ప్రొవైడ్ చేసేసాము. అండ్ ఈ వాల్ ఎంటీగా తీసుకోకుండా బ్యాక్ సైడ్ ఒక చిన్న టింటెడ్ మిర్రర్ తీసుకున్నాము, ఏదైనా హ్యాంగింగ్ లైట్స్ అవి ఎలివేట్ అవ్వడానికి. అండ్ దీని కంటిన్యూషన్ మనకి వార్డ్రోబ్స్ అయితే వచ్చేసాయి. ఈ వార్డ్రోబ్స్ కంప్లీట్లీ స్లైడింగ్ డోర్సే తీసుకున్నాము, లామినేటే యూజ్ చేసాము. అండ్ ఇవి కూడా మనకి ఫ్లూటెడ్ లామినేట్స్ తీసుకున్నాము విత్ గ్రూవింగ్ డిజైన్. ఇక్కడ ఈ ప్యాలెట్ చూసారు అంటే కంప్లీట్లీ మీకు న్యాచురల్ ఎర్త్ టోన్స్లో తీసుకున్నాము. ఇక్కడ కార్నర్ మీకు సేమ్ యూజ్డ్ క్లాత్స్కి ఎలా అయితే మనం కిడ్స్ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేసాము, సో అలాగే ఇక్కడ కూడా మనం యూజ్డ్ క్లాత్స్ పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ అయితే ఇచ్చేసాము. సో ఇక్కడ మనకి బెడ్కి ఆపోజిట్లోనే మనకి వర్క్ స్టేషన్ అయితే వచ్చింది. సో ఈ వర్క్ స్టేషన్ కూడా మనకి వాల్ యూనిట్ అంతా మనకి బుక్ స్టోరేజ్ తీసుకున్నాము. సేమ్ కలర్ ప్యాలెట్ వార్డ్రోబ్లో ఏదైతే యూజ్ చేసామో అదే యూజ్ చేసాం. అండ్ ఇక్కడ కంటిన్యూషన్ అండ్ మెయిన్ ఏంటంటే ప్రింటర్కి కూడా ముందే మనం ప్రొవిజన్ ఇచ్చేస్తాం. యాక్చువల్లీ మేము ఏంటి అంటే మీకు ప్రీవియస్ హోమ్ నుంచి ఏమేమి కావాలో ముందే మీతో రూమ్ టు రూమ్ ఇంటరాక్ట్ అవుతాము, ప్రతిదానికి స్పేసింగ్ వచ్చేటట్టే డిజైన్ చేస్తాము. వన్స్ డిజైన్ కన్ఫర్మేషన్ తర్వాతే సైట్లో ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ సైడ్ కూడా మనం టాల్ యూనిట్స్ తీసుకున్నాము బుక్ స్టోరేజ్ కోసం. అండ్ ఈ ఫ్లాట్లో మీరు చూసిన ప్రతి హ్యాండిల్ కూడా మనకి యాంటిక్ ఫీల్ ఉండేటట్టే తీసుకున్నాము. ఈ రూమ్లో హైలైట్ చేయాల్సింది ఫాల్ సీలింగ్. సో ఇక్కడ ఏంటి అంటే బెడ్ సైడ్ ఏదైతే ఉందో అదంతా మనం జిప్సమ్ ఫాల్ సీలింగే తీసుకున్నాము విత్ కార్నర్స్ ఏంటి అంటే జిప్సమ్ బీడింగ్స్ ఇచ్చేసేసి సపరేట్ కలర్తో హైలైట్ చేసేసాం. బట్ ఈ కార్నర్ మీరు చూసినట్టయితే మొత్తం చార్కోల్ షీటే యూజ్ చేసాము ఆ వుడ్ ఫీల్ ఉండడానికి. విత్ సిఓబి లైటింగ్స్ తోటి మనం స్పాట్ లైట్స్ లాగా ఆ జోన్ అనేది మనం క్రియేట్ చేసేసాం. సో బెడ్కి మనకి ఇంకొక కార్నర్ సైడ్ ఏం చేసాము అంటే విండో వచ్చింది. విండో కింద సేమ్ సీటింగ్ అయితే ప్రొవిజన్ ఇచ్చేసాము. బ్యాక్ సైడ్ కూడా హైలైట్ చేయడానికి పీవీసీ లోవర్స్ తీసుకున్నాము. సేమ్ హెడ్ బోర్డ్కి ఏదైతే కుషన్ యూజ్ చేసామో అదే కుషన్ ఇక్కడ కూడా ఇచ్చేసాము. బాటమ్ అంతా మనకి స్టోరేజ్ అయితే వచ్చేసింది. మెయిన్ ఏంటి అంటే ఐరన్ ప్రాబ్లం మనకి చాలా అంటే ప్రీవియస్ అంటే వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, బట్ ఇప్పుడు మ్యాక్సిమం మనం ఫ్లాట్స్లోనే పెట్టుకుంటున్నాము. సో మనకు ఐరన్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండడానికి కూడా సో ఈ టేబుల్ అయితే మనం క్రియేట్ చేసాము. ఇదేంటి అంటే కంప్లీట్లీ ఐరనింగ్ కోసం చేసింది. ఇక్కడ మనకి నిష్ అయితే ప్రొవైడ్ చేసాము, ఏమన్నా క్లాత్స్ ఐరన్ చేసేటప్పుడు ఫోల్డ్ అవడానికి ఈజీగా ఉంటుందని ఈ టేబుల్ క్రియేట్ చేసాము. సో మనకి మాస్టర్ బెడ్రూమ్లో సపరేట్ డ్రెస్సింగ్ జోన్ కూడా వచ్చింది. ఈ డ్రెస్సింగ్ సెక్షన్లో మనం మెయిన్ వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. సేమ్ కలర్ ప్యాలెటే యూజ్ చేసాము మెయిన్ వార్డ్రోబ్ ఏదైతే ఉందో, బట్ థీమ్ అనేది మార్చామన్నమాట. మధ్యలో మనం రోజ్ గోల్డ్ మిర్రర్ అనేది యాడ్ చేసేసాము విత్ గ్రూజ్ డిజైన్ తోటే ఇది హైలైట్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా మనం స్లైడింగ్ వార్డ్రోబ్స్ తీసుకున్నాము. బాటంలో సేమ్ డ్రాస్ అయితే మనం ప్రొవైడ్ చేసేసాం. ఇక్కడ హైలైట్ ఏంటంటే గోల్డ్ హైలైట్ చేయకుండా కంప్లీట్ బెడ్రూమ్ అంతా రోజ్ గోల్డ్ టిన్సే హైలైట్ చేసేసాం. ఈ కార్నర్ ఏంటి అంటే మనకి ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చేసాం. సో ఖచ్చితంగా మనకి ఫుల్ లెంత్ మిర్రర్ అయితే కావాలి కదా కంప్లీట్ మన పోస్చర్ చూసుకోవడానికి, దానికోసం ఫుల్ లెంత్ మిర్రర్ ప్రొవైడ్ చేసేసాం. బట్ ఇక్కడ మనకి మిర్రర్ స్టోరేజ్ అంటే డ్రెస్సింగ్ స్టోరేజ్ అంతా కావాలి కాబట్టి సేమ్ దీనికి వార్డ్రోబ్ ఆపోజిట్లోనే మనం ఒక స్టోరేజ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఓపెన్ నిష్ కూడా ఇచ్చేసాం. సో డైలీ యాక్సెస్కి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ బాటమ్ అంతా మనం చెస్ట్ ఆఫ్ డ్రాస్ అయితే తీసేసుకున్నాము. సో ఆర్గనైజింగ్కి నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇదంతా జస్ట్ స్టోరేజ్ పర్పస్ కోసం ఈ యూనిట్ అనేది మనం క్రియేట్ చేసాము. సో ఇది మనకి కిడ్స్ బెడ్రూమ్. సో క్లయింట్కి యాక్చువల్లీ 2 kids ఉన్నారనమాట. సో వాళ్ళకి క్లబ్ చేసి బెడ్ చేయకుండా మనం ఇక్కడ 2 single బెడ్స్ అయితే చేసాము, ఎవరీ ఇండివిజువల్ స్పేస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి. అండ్ మీరు బాటమ్ చూస్తే బెడ్ బాటమ్ కూడా మనం మొత్తం వెనియరే యూజ్ చేసాం. వెనియర్ అండ్ లామినేట్తో ఈ బెడ్స్ కూడా మనము సైట్లోనే డిజైన్ చేసాము. అండ్ బ్యాక్ డ్రాప్ మీరు చూసినట్టయితే కుషనింగ్ కూడా చేసేసాము. సో కుషన్ ఏంటి అంటే కిడ్స్ ఏమన్నా ఆడుకున్నప్పుడు అలా హట్ అవ్వకుండా లుక్ వైజ్ కూడా బాగుంటుంది కాబట్టి కుషనింగ్ చేసేసాము. అండ్ సెంటర్లో వాళ్ళకి ఒక సెంటర్ టేబుల్ ప్రొవైడ్ చేసేసాము. 2 bedsకి కామన్గా ఒక సెంటర్ టేబుల్ ప్రొవైడ్ చేసేసాం. అండ్ ఇక్కడ మీరు బ్లైండ్స్ చూస్తే మనం తీసుకున్న కలర్ థీమ్ ఏంటి అంటే ఎల్లో బ్లూ కలరే తీసుకున్నాము. అదే బ్లైండ్స్ కూడా మనం కస్టమైజ్ చేపించి పెట్టేసాము. అండ్ ఈ రూమ్లో మీకు మెయిన్ హైలైట్ చేయాల్సింది సీలింగ్.
సో సీలింగ్ ఏంటి అంటే మీరు రెగ్యులర్గా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు రెగ్యులర్ సీలింగే వెళ్ళాము, లైక్ రోప్ లైట్, జిప్సమ్ అండ్ రోప్ లైట్ తోటే వెళ్ళాము. బట్ మీరు ఏదైతే పెయింటింగ్ చూస్తున్నారో ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ చేయించాము, జిగ్జాగ్ ప్యాటర్న్ తోటి, అంటే ఎలక్ట్రికల్ థీమ్ ప్యాటర్న్ తోటి ఆ పెయింట్ అయితే మనం డిజైన్ చేయించాం. అండ్ బెడ్కి ఆపోజిట్లోనే మనకి వార్డ్రోబ్ సెక్షన్ అయితే వచ్చింది. సో ఈ వార్డ్రోబ్ అంతా మనం లామినేట్లోనే డిజైన్ చేసాము. బట్ రెగ్యులర్గా పైన లాఫ్ట్ వెళ్ళకుండా మనం బాటంలోనే డ్రాస్ ఇచ్చేసాం. ఇదేదైతే మీరు చూస్తున్నారో మొత్తం గ్రూవింగ్లోనే మనం డిజైన్ చేసేసాము. ఈ కలర్ ప్యాటర్న్ అంతా కిడ్స్ది మనం అప్రోచ్ అయ్యి కిడ్స్కి ఏ కలర్ థీమ్ ఇష్టం ఉంటుందో ఆ థీమ్లో డిజైన్ చేసిందనమాట. ఇక్కడ మనకి ఒక ఫుల్ లెంత్ మిర్రర్ అయితే ఇచ్చేసాము. సో ఇది కూడా మనకి ఎల్ఈడి మిర్రర్ తీసుకున్నాము. ఇప్పుడు రెగ్యులర్గా అందరూ ఎల్ఈడి మిర్రర్ తీసుకుంటున్నారు కదా, అదే మిర్రర్ బట్ ఫుల్ లెంత్ అయితే తీసుకున్నాం. వార్డ్రోబ్ ఎండింగ్లో మనకి యూజ్ క్లోత్ పెట్టుకోవడానికి కూడా ఒక పుల్అవుట్ అయితే ఇచ్చేసాము. సో ఇదేంటి అంటే మనకి మెయిన్ కామన్ ప్రాబ్లం అవుతుంది అది. సో ఇక్కడ మనం పుల్అవుట్ చేసేసి నోపులు అయితే మనం క్లాత్ అనేది హ్యాంగ్ చేసేసుకోవచ్చు. అండ్ కంటిన్యూషన్ మనకి ఇక్కడ వర్క్ స్టేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ జస్ట్ వర్క్ స్టేషన్ తీసుకొని 2 పుల్అవుట్ డ్రాస్ అయితే తీసుకున్నాము, ఏమైనా ల్యాప్టాప్స్ అలా ఏమైనా స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు బ్లైండ్ చూస్తుంది కూడా కస్టమైజ్డ్ బ్లైండ్, ఆల్రెడీ ఆపోజిట్ సైడ్ చూసారు కదా, అదే బ్లైండ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసేసాం. సో నౌ వీఆర్ ఇన్ ద గెస్ట్ బెడ్రూమ్. సో ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ మనం డిజైన్ చేయలేదు, ఓన్లీ స్టోరేజ్ పర్పస్ కోసం. ఈ వాల్ ఏంటి అంటే లామినేట్ తోటి స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నాము. కంప్లీట్ బెడ్రూమ్స్లో మీరు చూసినట్టయితే సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యాము. బాటమ్ అయితే డ్రాస్ ఇచ్చేసాము, టాప్ అంతా మనం స్లైడింగ్ డోర్స్ ఇచ్చేసాం. ఇక్కడ మనకి సేమ్ విండో వచ్చింది. సో విండో కింద మనకి సేమ్ సీటింగ్ లాగా కాకుండా ఒక వర్క్ స్టేషన్ ఇచ్చేసాము. అంటే ఫ్యూచర్ పర్పస్ ఏమైనా మనకి వర్క్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతుందని చెప్పేసి వర్క్ స్టేషన్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ మనం యూజ్ చేసిన లామినేట్ కూడా గ్లిటరీ లామినేట్. అండ్ ఈ రూమ్లో మనం ఫర్నిచర్ ఏం చేయలేదు, క్లయింట్కి ఆల్రెడీ ఓల్డ్ స్టైల్ ఫర్నిచర్ ఉంది, అదే బెడ్ ఇక్కడ యూజ్ చేసాము. అండ్ అదే కన్సోల్ టేబుల్ అయితే ఇక్కడ పెట్టేసాం. అండ్ సీలింగ్కి వచ్చేసరికి ఇక్కడ ప్లెయిన్ జిప్సమ్ సీలింగే తీసుకున్నాము. సో సీలింగ్ కూడా ఓన్లీ జిప్సమ్ బార్డర్స్ తోటి హైలైట్ చేసేసి బ్లాక్ గ్రూవింగ్ ఇచ్చేసేసి పెయింట్ చేసేసాం. సో ఇక్కడ మనకి పూజ నుంచి నెక్స్ట్ ఇమీడియట్గా మనకి కిచెన్ అయితే వచ్చేసింది. సో కిచెన్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ వ్యానిటీ సెక్షన్ అయితే వచ్చింది. ఈ వ్యానిటీ కూడా రెగ్యులర్గా డిజైన్ చేయకుండా బ్యాక్ సైడ్ అంతా మనం చిన్న చిన్న చిప్ టైల్ తోటి హైలైట్ చేసాము. ఇవి కూడా మనకి కంప్లీట్లీ కస్టమైజ్డ్ టైల్. సో అలాగే హైలైట్ చేసాము. అండ్ రెగ్యులర్ వ్యానిటీ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేసాం. బాటమ్ కూడా మనం స్టోరేజ్ ఇచ్చేసాం. ఇక్కడ మీకు హ్యాండిల్స్ ఎవ్రీథింగ్ కూడా మనకి కస్టమైజ్డ్ హ్యాండిల్స్. సో ఇవేంటి అంటే యాంటిక్ హ్యాండిల్స్ అంటారు. సో కంప్లీట్లీ మనకి ఇక్కడ సేమ్ థీమ్ ఫాలో అవ్వడానికి ఇక్కడ కూడా మనం కస్టమైజ్డ్ వాల్ పేపర్ తీసుకున్నాము. సో ఇది కూడా మనకి టచ్ ఫీల్ ఉంటుంది. ఏదైతే గోల్డ్ కలర్ మనం చూస్తున్నామో అది కంప్లీట్లీ ఎంబోజ్ అవుతుంది. సో ఈ వాల్ పేపర్ అది అంతా గ్రే టోన్ వచ్చేటట్టు మనం డిజైన్ చేసాం. ఇక్కడ నవ్ ఇంటూ ద కిచెన్ జోన్. సో కిచెన్ వచ్చేసరికి రెగ్యులర్ అన్ని కిచెన్స్ యూజ్ చేసినట్టే. సో ఇక్కడ కూడా మనం మోడలర్ థీమ్లో కిచెన్ అయితే డిజైన్ చేసాము. బట్ కలర్ ప్యాలెట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు వరకు మన ఛానల్లో అన్ని లైట్ షేడ్స్ చూస్తుంటారు, బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ డార్క్ షేడ్స్ యూజ్ చేసామన్నమాట. అండ్ మెటీరియల్ వచ్చేసరికి అక్రిలిక్. మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను మనం కంప్లీట్లీ ట్రెడిషనల్ థీమ్లో వెళ్తున్నామని. ఆ థీమ్కి కొంచెం యాప్ట్ అయ్యేటట్టు ఈ కలర్స్ అయితే చూస్ చేసుకున్నాము. అండ్ టాండమ్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా అన్ని ఛానల్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ కంప్లీట్లీ ఎల్ షేప్ కిచెన్ అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా మనం అండర్ సింక్ ఆ రోజునే ప్రొవైడ్ చేసేసాము. అండ్ ఇక్కడ మనకి చాలామంది అడుగుతున్నారు బ్లైండ్స్ కిచెన్లో సజెస్టబుల్లా కాదా అని చెప్పి. ఇక్కడ మనకి పీవీసీ బ్లైండ్స్ మాత్రమే సజెస్టబుల్, ఎందుకంటే ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ టైల్. సో ఇక్కడ యూజ్ చేసిన టైల్లో కూడా మనం గోల్డ్ అనేది హైలైట్ చేసాము. ఈ కంప్లీట్ ఫ్లాట్లో గోల్డ్ టోన్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేసాము. అండ్ ఇక్కడైతే మనం రెగ్యులర్గా వాల్ యూనిట్స్ ఇచ్చేసాం, కొన్ని సాలిడ్స్ అయితే ఇచ్చేసాము. అండ్ కొన్ని బ్లాక్ ప్రొఫైల్స్ అయితే యూజ్ చేసేసాము. అండ్ ఇమీడియట్లీ మనకి ఈ సెక్షన్లో మనం ఫ్రిడ్జ్ కోసం అయితే స్పేస్ అనేది ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ క్లయింట్కి స్టోర్ రూమ్ అయితే వచ్చేసింది. ఇమీడియట్గా మనకి మైక్రోవేవ్స్ కానీ ఏమన్నా స్నాక్ జోన్ టైపు ఇక్కడ మనం ఒక కౌంటర్ అయితే ఇచ్చాము. అండ్ ఇదేంటి అంటే మనకి ఫోల్డబుల్ టేబుల్ ఇచ్చాం. ఎప్పుడైతే రిక్వైర్డ్ ఉందో అప్పుడే మనకి ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ పాత్వే అంతా ఫ్రీగా ఉండేటట్టు ఇది చూసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ కంప్లీట్ హోమ్ టూర్లో మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో నాకైతే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన క్లయింట్స్ చాలామంది ఈ వీడియోస్ చూసి మంచి మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఏ వీడియోలో ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇంత అవుట్పుట్ మనకి డ్రీమ్ హోమ్ అనేది అవుట్పుట్ రావాలి అంటే ఖచ్చితంగా దాని బ్యాక్గ్రౌండ్ చాలా టీమ్ అయితే ఉంటుంది. సో ఆ టీంలో మెయిన్ పిల్లర్స్ అనమాట శ్రీకాంత్. సో తిను కంప్లీట్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ కాసా ఇంటీరియర్స్ అనమాట. తిను కంప్లీట్ ఎగ్జిక్యూషన్ తీసుకున్నారు. అండ్ ఈ కంప్లీట్ డ్రీమ్ హోమ్ మీకు ఇలా ఎగ్జిక్యూట్ అవ్వడానికి రీజన్ అయితే తిను. బట్ దీనికంటే ముందు మనం డిజైన్ చేయాలి కదా. సో ఈ ఐడియాస్ మొత్తం డిజైన్ చేసింది ఈ శ్రీకాంత్ అనమాట. హీఈస్ ద డిజైనర్ ఫర్ దిస్ ఫ్లాట్. సో మీరు కూడా మీ డ్రీమ్ హోమ్ ఇలా క్రియేట్ చేసుకోవాలి అంటే మా నెంబర్స్ మేము డిస్ప్లేలో ఇచ్చేస్తాం, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో కాంటాక్ట్ అయిపోండి. అండ్ మా ఆఫీస్కి డైరెక్ట్ వాకిన్ కూడా అవ్వచ్చు. మీ డ్రీమ్ హోమ్ మేము ముందే ఎలాగ వస్తుందో ముందే చూపించి మీ హోమ్ డెలివరీ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాసా ఇంటీరియర్స్. హోప్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.